కాలాన్ని సమయాన్ని మార్చగలిగే ఫోన్ రా ఇది. ఎస్, ఇది గనక గ్యాంగ్స్టర్స్ ముఠాకు దొరికిందో రాజుగారి రాక కోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజల్ని చంపి తిన్న ఆ రాక్షసుడు నుండి ఈ దేశాన్ని రక్షించడం రాజుగారి వల్లే వీలవుతుందని వాళ్ళు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. రాజముడి కొరికేసి కోడి కట్టేటోళం. ఇది హై టీహెచ్సీ గంజా. లిక్విడ్ ఫామ్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. వదులుకుంటే తీసుకోవాలి. కేసు నేను మాత్రమే కాదు, న్యాయశాస్త్రం మొత్తం ఏం జరుగుతోందా అని ఎదురు చూస్తోంది. శంకర్ వరప్రసాద్ గారి మూవీ పైన రోజు రోజుకి హైప్ విపరీతంగా పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటించబోతుంది. అనిల్ రావుపూడి చిరంజీవి గారి కాంబినేషన్ అనగానే ఈ మూవీ పైన మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ అనగానే ఈ మూవీ పైన రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది. ఈ మూవీకి బిఎంస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ గమనిస్తే ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఈ మూవీలో జగపతి బాబు గారు, అనసూయ గారు ముఖ్యమైన క్యారెక్టర్స్లో కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ షూట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఎడిటింగ్ వర్క్స్లో బిజీగా ఉన్నారు. వన్స్ ఎడిటింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ లుక్ను కూడా రివీల్ చేయబోతున్నారు. రీసెంట్గానే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. అలాగే సెకండ్ లుక్ను కూడా రివీల్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన టీజర్ని దివాళీకి రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. టీజర్ వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ మూవీ కనుక థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా డే 100 crores కలెక్ట్ చేస్తుంది. అలాగే రాంగ్ రన్లో ఈజీగా 400 to 500 crores అయితే కలెక్ట్ చేస్తుంది. అనిల్ రావుపూడి గారి మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సో ఈజీగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంది.